కేశవ చాలా బాధపడుతూ రమ్య దగ్గరికి వచ్చి నేనొక విషయం నీకు చెప్పాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఏంటండి అది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చాలా బాధపడుతూ ఊర్లో ఉన్న జనం మొత్తం నాకొక అధికారాన్ని ఇచ్చారు కదా! ఇప్పుడు ఆ అధికారాన్ని నేను భైరవాకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును రమ్య, నేను నా చెల్లెలు ఇప్పుడు బాధపడకూడదు, ఆ ఇంట్లో క్షేమంగా ఉండాలి అని అంటే నేను భైరవకి ఆ స్థానాన్ని ఇవ్వాలి. లేదంటే నా చెల్లెలు బాధపడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలాంటి మాటలు ఎవరు చెప్పారండి మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును రమ్య, ఇలా నాకు చెల్లెలు క్షేమంగా ఉండాలి అన్నా, నా చెల్లెలు సంతోషంగా ఉండాలి అన్నా ఇప్పుడు ఆ న్యాయస్థానంలో అధికారాన్ని భైరవకి ఇవ్వాలని మైత్రి నన్ను కోరింది. అలా అయితేనే నా చెల్లెలు ఆ ఇంట్లో క్షేమంగా ఉంటుందంట. లేదంటే తన కన్నీళ్ళే పెట్టుకుంటుందంట అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నేను అయితే ఆ అధికారాన్ని భైరవకి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వేమంటావు రమ్య? నీ నీ నిర్ణయం కూడా నాకు కావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా అండి, సరే అయితే నా నిర్ణయం ఏంటో నేను తర్వాత చెప్తాను. ముందు నేను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న భైరవ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే అక్కడ ఉన్న రమ్యను చూస్తూ ఉండిపోతాడు.